ఫ్రెండ్స్ అందరికీ ఎస్ఐ ఉద్యోగం కలగా ఉంటుంది. మరి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా పేపర్లలో గవర్నమెంట్ అయితే పబ్లిసిటీ చేస్తుంది, త్వరలో పోలీస్ నోటిఫికేషన్, త్వరలో ఎస్ఐ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇన్ని వేల పోస్టులు ఉన్నాయని చెప్పేసి పదే చెప్తున్నారు. అయితే మీ అందరికీ తెలిసి ఇంతవరకు మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్లో పేపర్లో వచ్చిందాన్ని, వాట్సాప్లో వచ్చిందాన్ని బట్టి నేను వీడియో చేయలేదు. దాదాపు 1300 వీడియోలు అప్లోడ్ చేసినా కానీ ఏ ఒక్కటి ఫేక్ న్యూస్ లేదు. అయితే ఈ వీడియోలో ఎస్ఐ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు ఏమిటి, పేపర్ 1 పేపర్ 2 ఎలా ఉంటుంది, మెయిన్ అంటే ఎలా ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ ఏంటి, పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. కానీ నోటిఫికేషన్ తొందరలో వస్తుంది, మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి అనేటువంటి మాటలు నేను చెప్పలేను. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ప్రిపేర్ అవ్వండి, కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కొరకు అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా. రైట్, ఇక ఎస్ఐ ఉద్యోగాలలో ముఖ్యంగా మన దగ్గర టైప్స్ వచ్చేసి ఇక్కడ సివిల్, ఏఆర్, బెటాలియన్, స్పెషల్ ఫార్టీస్, తర్వాత ఇంటెలిజెంట్, ఈ రిపోర్ట్, ఇలా ఒక 7 రకాల కోడ్తోని మనకి 7-8 రకాల ఎస్ఐ ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏంటి సార్ అంటే, ద స్టూడెంట్ మస్ట్ కంప్లీట్ డిగ్రీ పూర్తయి ఉండాలి. ఎనీ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ కానివ్వండి, లేకపోతే ఇంకా మన జనరల్ కామన్ డిగ్రీ, కన్వెన్షనల్ డిగ్రీ కానివ్వండి, అటు మెడిసినల్ డిగ్రీ కానివ్వండి, ఏ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళైనా సరే దీనికి వీళ్ళు డైరెక్ట్గా ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. ఏజ్ విషయంలో తీసుకుంటే 21 నుండి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అయితే ఈ ఏజ్ అనేది ఒక్కొక్కసారి ఒక్క తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి 23 ఇయర్స్ ఉన్న వారికే రాయమని ఇచ్చారు గతంలో ఉన్న నోటిఫికేషన్లో. ఇప్పుడు ప్రస్తుతం 2018 నోటిఫికేషన్ వచ్చిన దాని ప్రకారం నేను చెప్తున్నాను. ఇక్కడ 21 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే 5 ఇయర్స్ అడిషనల్గా వస్తుంది కాబట్టి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. ఇక తర్వాత ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు కనుక అయితే ఓకేనా, వాళ్ళకి మళ్ళీ క్యాస్ట్తో పాటు 5 సంవత్సరాలు అడిషనల్గా వస్తుంది. ఒకవేళ ఆర్మీలో పనిచేసే వాళ్ళకి కనుక అయితే ఆ క్యాస్ట్తో పాటు 3 ఇయర్స్ అడిషనల్గా వస్తుంది. ఒకవేళ ఎన్సీసీ కనుక ఉంటే దెన్ +3 అంటే 33 ఇయర్స్ వరకు వీళ్ళు రాసుకోవచ్చు. అయితే కొత్త నోటిఫికేషన్లో ఇంకెలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయో తెలియదు, ఎందుకంటే చాలా రోజులుగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వట్లేదు కాబట్టి. మరి నిరుద్యోగం పెరిగిపోయింది కదా, ఆ ఉద్దేశంతో దీన్ని 35 చేసినా వేయచ్చు, ఇంకా ఎక్కువ చేసినా వేయచ్చు. సో నేను ఉన్న దాని ప్రకారం మాత్రం చెప్తున్నాను. ఓకేనా. ఇక రిజర్వేషన్ ఎలా ఉంటుంది, రిజర్వేషన్ విషయంలో చూసుకుంటే మనకి 33% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఈ 33% రిజర్వేషన్ అనేది ఉమెన్కి ఉంటుంది. ఇంతకుముందు గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళ ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువ, ఇందులోకి వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ, వచ్చేవాళ్ళు కాదు. ఆ డిపార్ట్మెంట్ అంటే ఆడవాళ్ళకు దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఈ 18 నోటిఫికేషన్ ద్వారా దాదాపు 33% ఎస్ఐలో వచ్చారు కాబట్టి సో ఇందులో ఆ ఉమెన్ రిజర్వేషన్ ఉన్నదన్నమాట స్పెషల్గా. ఓకేనా. ఇక దీంతో పాటు కొన్ని అడిషనల్ రిజర్వేషన్స్ ఉంటాయి, నేను చెప్తాను. ముందుగా ఈ ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ ఈ ఇయర్లో ఉన్న తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా మనకు అవసరం కాబట్టి ఎస్ఐ ఉద్యోగానికి మేల్కి ఫీమేల్కి సపరేట్ మెజర్మెంట్స్ ఉన్నాయి. మేల్ విషయంలో తీసుకుంటే కొన్ని పోస్టులకి మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ అన్ని పోస్టులకి ఒకే తీరుగా ఎలిజిబిలిటీ అనేది ఉండదు. అన్ని పోస్టులకి ఒకే తీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ కూడా ఉండదు. అంటే కొన్నిటికి పేపర్లో తక్కువ మార్కులు ఉంటాయి, కొన్ని పోస్టులకి ఎక్కువ మార్కులు ఉంటాయి. అందరు కోరుకునేది సివిల్లే కోరుకుంటారు, రెండో పరిస్థితుల్లో ఏఆర్ ఇచ్చుకుంటారు. కానీ అందరికి ఇష్టం ఉంది సివిల్, ఎందుకంటే స్టేషన్లో ఉండొచ్చు, ప్రజలతో ప్రత్యక్షంగా ఉండొచ్చు. ఇక బెటాలియే కానీ ఏఆర్ కానీ ఇది స్పెషల్ డ్యూటీలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలి కాబట్టి దీన్ని చాలామంది ఇష్టపడరు. ఉద్యోగం వస్తే ఏదైతే సరే అనుకున్న వాళ్ళు ఏదైనా చేస్తారు అనుకోండి. తర్వాత ఇక్కడ మేల్ ఎలిజిబిలిటీ అంటే 167.6 హైట్ ఉండగలగాలి. తర్వాత చెస్ట్ 86 వరకు, అంటే ఇట్లా ఎక్స్పాండ్ చేస్తే 80 నుండి 86 వరకు రాగలగాలి. ఫీమేల్ విషయంలో 152 హైట్ ఉండాలి. కొన్ని పోస్టులకు 150 ఉన్నా సరిపోతుంది, ఇక్కడ కొన్ని పోస్టులకు 162 ఉన్నాను సరిపోతుంది. రైట్, ఇది ఇక్కడి వరకు ఉండేటువంటి ఈ మెజర్మెంట్. ఇది కాకుండా స్పెషల్గా ఈ రిజర్వేషన్స్ ఏమేమి ఉంటాయి అంటే, కొద్దిమందికి స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి. ఒకసారి వాటిని నేను చెప్తాను. పిఈ, పోలీస్ ఎగ్జిక్యూటివ్, పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు 5% అడిషనల్ రిజర్వేషన్ ఉంటుంది అనమాట పోస్టుల్లో. పోలీస్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారో వీళ్ళ పిల్లలకి సంబంధించి. నెక్స్ట్ పోలీస్ మినిస్టీరియల్, ఈ వీళ్ళ పిల్లలకి. నెక్స్ట్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, కొన్ని స్పోర్ట్స్ ఇచ్చారండి. వీళ్ళు చదువుకున్నప్పుడు కనుక ఆ స్పోర్ట్స్లలో వీళ్ళకి మెరిట్ కనుక ఉండుంటే ఆ మెరిట్కి సంబంధించి మార్కులు వేసి కూడా వీళ్ళకి అడిషనల్గా 5% రిజర్వేషన్ ఉంది. తర్వాత నేషనల్ క్రెడిట్ కార్ప్స్ ఎన్సీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నది. చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ఎవరైతే
పోలీస్ పర్సన్ యొక్క పిల్లలు ఉంటారో వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంది. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ ఇన్కేపబుల్ పోలీస్ పర్సనల్స్, ఎవరైతే పోలీస్ పర్సనల్ యొక్క ఫాదర్ మదర్ కానీ వాళ్ళకి ఇన్కేపబుల్గా ఉండి వాళ్ళు పనిచేయలేని పరిస్థితిలో కనుక ఉండుంటే, వాళ్ళు డబ్బు సంపాదించలేని పరిస్థితి కనుక ఉండుంటే, ఏ రకంగా వాళ్ళకి ఏమన్నా శారీరకంగా ఇబ్బంది కలిగితే అలాంటి వాళ్ళ పిల్లలకి కూడా ఇక్కడ రిజర్వేషన్ ఇస్తారు. నెక్స్ట్ మెంబర్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ పోలీస్ ఫోర్స్ వాళ్ళకి వీళ్ళకి సంబంధించి వాళ్ళ పిల్లలకు కూడా. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మెంబర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఇక్కడ స్పెషల్గా అడిషనల్గా రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా మనకి కామన్గా ఎలిజిబిలిటీ, ఏజ్, ఎడ్యుకేషన్, ఆ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్, ఆ తర్వాత వచ్చేసి రిజర్వేషన్. కామన్ రిజర్వేషన్ అయితే అందరికీ తెలిసే, రాష్ట్రంలో ఉండే కామన్ రిజర్వేషన్ 15% ఎస్సీలకు ఉంటుంది, 7% ఎస్టీలకు ఉంటుంది. ఆ తర్వాత బీసీఏ, బీసీడీ వాళ్ళకి 7% బీసీబీ వాళ్ళకి 10%, బీసీడీ వాళ్ళకి వచ్చేసి 4%, బీసీసీ వాళ్ళకి 1%. సో ఇవన్నీ పోగా దీంతోపాటు ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 10%, ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటర్లో వస్తారో ఇవన్నీ పోగా మిగిలిన పోస్టులు ఓపెన్ పోస్టులు. ఇది మన ఎస్ఐకి సంబంధించినటువంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక రెండో ఇన్ఫర్మేషన్ ఏం కావాలి మనకంటే, సరే ఇవన్నీ ఓకే, మనం ఆన్లైన్లో అప్లై చేయడానికి మొన్నటి వరకు అయితే 500 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్, 250 రూపాయలు అనేది ఎస్సీ ఎస్టీలకి ఉంటుంది. సరే దీనికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ నాట్ ఎలిజిబుల్. ఇక విజన్ చూసుకున్నట్టయితే మనకి 6/6 లెఫ్ట్ ఐ కానీ రైట్ ఐ కానీ పర్ఫెక్ట్గా విజన్ 6/6 పర్ఫెక్ట్గా ఉండగలగాలి. శారీరకంగా ఎలాంటి లోపాలు ఉండకూడదు, వెరికోసిల్స్ కానీ ఇలా కొన్ని ఇస్తారు మనకి, అంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి కొన్ని ఇస్తారు, అవి మనకు ఉండకూడదు. దాని తర్వాత సరే ఆన్లైన్ అప్లై చేస్తాం సార్, ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ 3 రకాలుగా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మెయిన్స్ ఉంటుంది. సో ఇప్పుడు వీటి గురించి, ఇది రిటర్న్ టెస్ట్లకు సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ల గురించి తెలుసుకుందాం. ఫిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్ పేపర్లు ఉంటాయి, ఎన్ని మార్కులు ఉంటాయి, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, మైనస్ మార్కులు ఉంటాయా ఉండయా, సిలబస్ ఏముంటుంది. సో పీఈటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో మేల్కి ఏముంటాయి, ఫీమేల్కి ఏముంటాయి, దీన్ని ఎలా క్వాలిఫై కావాలి, ఎంత టైంలో ఎంత పరిగెత్తాలి, షార్ట్ ఫుట్ కానీ లాంగ్ జంప్, హై జంప్ ఎలా ఉంటాయి దీంట్లో ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్ ఎన్ని పేపర్లు ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ రాసే విధానము, ఇది డిస్క్రిప్షనా, ఆబ్జెక్టివ్ టైపా, సిలబస్ ఏంటిది, ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ చదవాలి, ఇది ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేవాడిని పార్ట్. ఓకేనా, రెడీ. ఇప్పుడు మనం ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించి రిటర్న్ టెస్ట్కి సంబంధించి తెలుసుకుందాం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రిలిమ్స్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్ ఉంటుంది, ఫైనల్ ఉంటుంది. ఓకే, ముందుగా ప్రిలిమ్స్లో వచ్చేసి ఇక్కడ మనకి ఒకే ఒక పేపర్, కాకపోతే ఇది 3-4 విభాగాలుగా ఉంటుంది. ఒకటి ఈ పేపర్లో వచ్చేసి మనకి ఆర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఈ 3 టాపిక్స్ పైన 100 క్వశ్చన్స్ వస్తాయి మనకి. అట్లాగే జనరల్ స్టడీస్ ఇందులోనే మళ్ళీ అడిషనల్గా 100 క్వశ్చన్స్, అంటే మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి. దీని టైం వచ్చేసి మనకి 180 మినిట్స్ ఇస్తారు. ఇంతకుముందు అయితే ఓఎంఆర్ షీట్ పైన రాసేటువంటి మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్, అంటే 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, ఓకే, 180 మినిట్స్. అయితే ఇప్పుడు బహుశా రాబోయే నోటిఫికేషన్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి, పేపర్లెస్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్లో జరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉన్నది. ఇందులో ఈ ఆర్థమెటిక్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అనేది డిగ్రీలో బీకామ్ వాళ్ళకి ఉండదు, బీఏ వాళ్ళకి ఉండదు, బీజెడ్సీ వాళ్ళకి ఉండదు, ఎంతో కొంచెం అలా ఈ ఆర్థమెటిక్ అనేది మ్యాథమెటిక్స్ వాళ్ళకి అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. అట్లని చెప్పేసి సరే ఇది మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా ఉంది, మ్యాథ్స్ వాళ్ళకే ఉద్యోగం వస్తుందా, బీఏ వాళ్ళకి రాదా, బీకామ్ వాళ్ళకి అసలే రాదా, బీజెడ్సీ వాళ్ళకి రాదా సార్ అంటే అలాంటి నెగటివ్ థింకింగ్ పక్కన పెట్టేసేసి దీనికి సంబంధించి మంచి కోచింగ్ తీసుకోవటమా, డెప్త్గా ప్రిపేర్ కావడమే చేసుకోవాలి. ఓన్గా ప్రిపేర్ అవుతా అంటే జాబ్లో వచ్చుడు కష్టమే, ఖచ్చితంగా రాదని నేను చెప్పలేను, కానీ కాకపోతే కొంచెం ఈ ఫాస్ట్ రీజనింగ్, ఆర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ స్పీడ్గా రావాలి, షార్ట్ కట్ టెక్నిక్స్ తెలవాలి. ఇక్కడ మనకి ఏంటంటే 200 క్వశ్చన్కి 180 మినిట్స్ మనకు ఉన్నప్పుడు స్పీడ్నెస్ అనేది ఎక్కువగా ఉండాలి. స్పీడ్నెస్ మనకు పెరగాలి అంటే ఏం కావాలి, ప్రాక్టీస్ ఎక్కువగా ఉండాలి. అంటే 30-40 సెకండ్స్లో మనం క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసేటువంటి నాలెడ్జ్ మనకు రావాలి. కాబట్టి సో ఇది మనకి 100 మార్కుల అంటే 100 క్వశ్చన్లో ఇది చూసుకోవాలి, 100 క్వశ్చన్స్. నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఇందులో ఉంటుంది. జనరల్ స్టడీస్ అనగానే మళ్ళీ ఏముంటుంది సార్ అంటే ఇక్కడ వచ్చేసి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ తర్వాత వచ్చేసి జాగ్రఫీ, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆంథ్రోపాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంటు, ఎథిక్స్,
కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే, ఇలా దాదాపు ఒక 12-13 సబ్జెక్టులను కలుపుకొని, ఈవెన్ ఇంగ్లీషు 25 మార్కులు, ఇవన్నీ కలుపుకొని మనకి 200 క్వశ్చన్ పేపర్ సెట్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇందులో మనం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే మనం 200 మార్క్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాక మరి ఎవరు నెక్స్ట్ స్టెప్కి ఎలిజిబుల్ అవుతారంటే, ఓపెన్ కేటగిరీలో 40% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ 35% మార్క్స్ వచ్చేసి బీసీ క్యాండిడేట్స్, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ 30% వచ్చినా కానీ వీళ్ళంతా ఎలిజిబుల్ అవుతారు. ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయ్యి అక్కడ నుండి మళ్ళీ మనకు ఫిజికల్ ఎఫిషియెంటీ టెస్ట్ దీనికి క్వాలిఫై అవుతారు. కామన్గా ఇప్పుడైతే ఇది ఎగ్జామ్ అయితే మనం అంటే మంచి మార్కులతో క్వాలిఫై అయితే మనకు ఒక బెటరే. ఇక్కడికి పీఈటీలకు వచ్చిన తర్వాత ఇందులో మేల్కి ఫీమేల్కి వేరువేరుగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు ఉంటాయి. ముందుగా మేల్కి ఉండేటి అంటే 100 మీటర్స్ లాంగ్ జంప్, షార్ట్ పుట్, హై జంప్, 800 మీటర్స్ ఉంటాయి. అదే ఫీమేల్ విషయంలో తీసుకుంటే 100 మీటర్ లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇవి మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూద్దాం. అయితే వీటి యొక్క క్వాలిఫై అనేది అన్ని క్వాలిఫై కావాలా, కొన్నే కావాలనేది పోస్టులను బట్టి ఉంటుంది. కొన్ని పోస్టులకి ముఖ్యంగా సివిల్ ఎస్ఐ రావాలంటే అన్నిటికీ అన్ని క్వాలిఫై కావాల్సిందే. నాకు సివిల్ అవసరం లేదు, వేరే పోస్ట్ ఏదైనా పర్లేదు అనుకున్నప్పుడు ఇందులో 800, 100 రెండు క్వాలిఫై అయ్యి మిగతా ఏది క్వాలిఫై అయినా సరిపోతుంది. ఏమైనా 3 క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక్కడ ఉమెన్ విషయంలో 100 మీటర్ ఒకటి క్వాలిఫై, రెండోది ఏదో ఒకటి క్వాలిఫై అయినా సరిపోతుంది. కానీ మొత్తం క్వాలిఫై అయ్యే విధంగా ప్రిపేర్ కావడం చాలా బెటర్, ఛాన్స్ ఉన్నప్పటికి కూడా. ఫస్ట్గా ఇక్కడ మనకు 100 మీటర్స్ అనేది కొన్ని పోస్టులకి 15 సెకండ్స్లోనే పరిగెత్తాలి. కొన్ని పోస్టులకి 16.5 కూడా ఇస్తాడు. లాంగ్ జంప్ వచ్చేసి 3.80 మీటర్స్, 3 మీటర్ల 80. సో ఇంత లాంగ్లో మనం వెళ్ళాలి. కొన్ని పోస్టులకి 3.6 పైన పర్లేదు. షార్ట్ పుట్ వచ్చేసి మగవాళ్ళకి మేల్కి 7.26 kg ఉన్నటువంటి షార్ట్ పుట్ని 5.6 మీటర్స్ దూరంలో మనం విసిరేయగలగాలి. అది దాటితే మెరిట్ ఉంటుంది. నెక్స్ట్ హై జంప్. హై జంప్ విషయంలో తీసుకుంటే ఇది 1.2 మీటర్స్ హైట్తో జంప్ చేయాలి. సో ఈ హైట్లో 1.20లో లేదు అనుకుంటే కొన్ని పోస్టులకి 1.05 మీటర్స్ ఉంటుంది. ఇక 800 వచ్చేసి 170 సెకండ్స్లో కంపల్సరీగా వెళ్ళాలి. కొన్ని పోస్టులకి 200 సెకండ్స్లో వెళ్ళాలి. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. చాలామంది ఇక్కడ పోయేది ఏంటంటే 800 చాలామంది తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే 170 సెకండ్స్లో 800 మీటర్స్ రన్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 100 చాలా వరకు చేస్తారు. ఇక హై జంప్, లాంగ్ జంప్ ఇవన్నీ పెద్దగా ఇబ్బంది ఏం కాదు. ఎందుకంటే ఎస్ఐ ఉద్యోగం ప్రిపేర్ అవ్వడం చాలా లాంగ్ స్టాండింగ్లో ఎట్లాగో స్పోర్ట్స్లో మెరికల్ ఉన్న వాళ్ళే చాలామంది ఉంటారు కాబట్టి ఇది పెద్దగా ఇబ్బంది అయితే కాదు. ఇక ఉమెన్ విషయంలో తీసుకుంటే వీళ్ళకి కూడా 100 మీటర్ ఉన్నది. ఇది వీళ్ళకి లేని ఏంటంటే అమ్మాయిలకి హై జంప్ తీసేశాడు, నెక్స్ట్ వచ్చేసి 800 తీసేశాడు. ఇక మిగతా వాళ్ళకి వీళ్ళకి కొన్ని సేమ్గానే ఉన్నాయి. ఇక్కడ 100 మీటర్స్ రన్నింగ్లో వచ్చేసి మగవాళ్ళు బాయ్స్ వచ్చేసి 15 సెకండ్స్లో వెళ్తే వీళ్ళకి 20 సెకండ్స్ వరకు ఛాన్స్ ఉంది. ఇక లాంగ్ జంప్ విషయంలో బాయ్స్కి వచ్చేసి 3.8 మీటర్స్ వీళ్ళు వెళ్తే వీళ్ళకి జస్ట్ 2.5 మీటర్స్ మాత్రం జంప్ చేస్తే సరిపోతుంది. ఇక షార్ట్ పుట్ విషయంలో బాయ్స్కి వచ్చేసి 7.26 kg ఉన్నదాన్ని 5.60 దూరం మనం విసిరేస్తే ఇక్కడ ఉమెన్కి మాత్రం ఓన్లీ 4 kg ఉన్నదాన్ని జస్ట్ 3.75 మీటర్స్ వేస్తే సరిపోతుంది. కామన్గా ఇది ఈజీగానే పాస్ కావచ్చు. ఫిజికల్ మెజర్మెంట్ ఒకప్పట్లాగా లేవు. ఒకప్పుడు 5 కిలోమీటర్స్ పరిగెత్తడం ఉంటుండే, అందులో ఆడవాళ్ళు అసలు వచ్చేదే కాదు, చాలా ఇబ్బందిగా ఉంటుండే. ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుండే. ఇప్పుడు చాలా సింప్లిఫై చేసేసి చేశారు. 2018 నోటిఫికేషన్లో ఇది ఉంది. సో దీంట్లో మనకి మార్కులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన మార్కులు వేస్తారు. అంటే 40 హైయెస్ట్ మార్క్స్ వచ్చి 40, 35, 40 ఇట్లా వేసుకొని దానికి అనుకూలం చేసుకుంటారు. ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వచ్చు నెక్స్ట్ ఇయర్ కూడా, రైట్? దాని మెరిట్ తీసుకుంటారు. ఇకపోతే ఇందులో కూడా మనం క్వాలిఫై అయినామంటే అంటే సపోజ్ ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసామనుకోండి, రిజల్ట్ వస్తుంది ఒక 1.5 మంత్, 2 నెలలకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చినాక ఒక 1 మంత్కి ఇది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫిజికల్ మెజర్మెంట్ ఇవన్నీ అయిపోయి దీని రిజల్ట్ వచ్చి ఫైనల్ ఎగ్జామ్కి మనల్ని సెలెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఇంకొక 1 మంత్ టైం మనకి ఇక్కడ పడుతుంది. 2 మంత్ కూడా పట్టచ్చు. ఇక మనం ఫైనల్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయినాం అనుకోండి, ఫైనల్ ఎగ్జామ్ సెలెక్షన్లో మళ్ళీ ఏమేమి ఉంటాయి? ఇక్కడ వచ్చేసి మనకి 4 పేపర్లు ఉంటాయి. ఓకే, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 ఇక్కడ 4 పేపర్స్ ఉంటాయి. ఇందులో కొన్నేమో ఆబ్జెక్టివ్ టైప్ పేపర్స్ ఉంటాయి, కొన్నేమో ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ టైప్ పేపర్స్ కూడా ఉంటాయి. చూద్దాం. ముందుగా పేపర్ 1. పేపర్ 1 వచ్చేసి ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. అంటే ఆల్మోస్ట్ ఆల్ ద ఎగ్జామ్
వాట్ వీ హ్యావ్ రిటర్న్ ఇన్ దట్ ప్రిలిమ్స్లో ఉండేటువంటి సిలబసే కొంచెం డెప్త్గా లోతుగా ఇక్కడ పేపర్ 2 పేపర్ 1లో అడుగుతాడు. ఇక్కడ ఈ ఒక్క పేపర్ నుండే 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఇస్తాడు. 180 మినిట్స్ ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్. మళ్ళీ ఏబిసిడీలు మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ పేపర్ని చాలా డెప్త్గా తీసుకొని ఈ 200 మార్కులకి కనీసం 120 150 వరకు మనం ఇందులో రాబట్టగలగాలి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్ 2. ఈ జనరల్ స్టడీస్ పేపర్లో వచ్చేసి మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా జనరల్ స్టడీస్ ఫిలిమ్స్లో 100 మార్క్స్ ఉంది కదా, సేమ్ ఈ 100 మార్క్స్ పేపరే ఇక్కడ మనకి 200 వస్తుంది. సిలబస్లో వచ్చేసి అవే సేమ్ సిలబస్. ఏది ఉంది ఏమనుకున్నాం మనం అంటే మళ్ళీ ఇండియన్ ఎకానమీ, పాలిటీ కానివ్వండి, ఆ తర్వాత వచ్చేసి సేమ్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్, జీకే, కరెంట్ అఫైర్స్, ఇట్లా అన్ని సబ్జెక్టులు, ఆంథ్రోపాలజీ, ఎథిక్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కలుపుకొని మనకి 200 క్వశ్చన్స్ ఇందులో వస్తాయి. 200 మార్క్స్. ఇది కూడా కంప్లీట్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. సో 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ దీంట్లో ఉంటుంది. ఇక పేపర్ 3 క్వశ్చన్ అనుకోండి. పేపర్ 3 అనేది ఇంగ్లీష్. అయితే ఈ పేపర్ 3 ఇంగ్లీష్, పేపర్ 4 వచ్చేసి ఉర్దూ లేదా తెలుగు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్లీష్ పేపర్ వచ్చేసి ఇది 2 రకాలుగా ఉంటుంది. వెదర్ ఇట్ మే బీ ఇన్ ద డిస్క్రిప్టివ్లో ఉండొచ్చు, ఆబ్జెక్టివ్లో కూడా ఉండొచ్చు. తెలుగు పేపర్ కూడా డిస్క్రిప్టివ్ ఉండొచ్చు, ఆబ్జెక్టివ్ ఉండొచ్చు. అయితే ఈ పేపర్కి 100 మార్క్స్ మాత్రమే ఉంటాయి. ఇవి కంపల్సరీగా క్వాలిఫై కావాల్సిన పేపర్లు. సపోజ్ కొద్దిమంది ఏం చేస్తారంటే ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి ఇంగ్లీషే కదా ఈజీ కదా, నేను ఇంటర్మీడియట్లో పాస్ కలదా, డిగ్రీలో పాస్ కలదా, చాలా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి మనం ఏదైనా తక్కువ దీనికి టైం కేటాయించి సరిగా ప్రిపేర్ అవ్వకపోతే, ఇది కనుక మనం క్వాలిఫై అవ్వకపోతే ఎంటైర్ ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టే లెక్క. కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ అనేవి మనం క్వాలిఫై కావాలి. క్వాలిఫై అయితే సరిపోతుంది కాబట్టి దీంట్లో మెరిటోరియస్ మార్క్స్ వస్తే దీన్ని మనకు ఫైనల్ లెక్కలోకి అయితే తీసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. కాకపోతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మాత్రం మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అయితే ఇంగ్లీష్లో ఏమి ఇస్తారంటే కామన్గా అప్ టు దట్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండేటువంటి స్టాండర్డ్ గ్రామర్ ఇచ్చేసేసి దాంతోపాటుగా కొన్ని అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అతను ఉద్యోగంలో వచ్చిన తర్వాత అతను ఎన్నో రిపోర్ట్స్ రాయవలసి ఉంటుంది. ఒక ఎస్ఐ రాసేటువంటి ఒక ఎఫ్ఆర్ అనేది ఆ కేసుకు బలంగా కోర్టులో గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అతనికి మినిమం లాంగ్వేజ్ స్కిల్స్ లేనప్పుడు, ఎఫ్ఆర్ రాయడం తెలియనప్పుడు, ఒక రిపోర్ట్ రాయడం రానప్పుడు, ఒక లెటర్ సరిగా రాయడం రానప్పుడు అది ఆ యొక్క విక్టిమ్కి చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. కాబట్టి కనీసం ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండే విధంగా ఇందులో గ్రామర్తో పాటు ప్రెసిస్ రైటింగ్, లెటర్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, టైప్స్ ఆఫ్ రిపోర్ట్ రైటింగ్స్ ఇలాంటివన్నింటినీ కూడా ఇక్కడ స్ట్రెస్ చేసి చూస్తారు. వీటికి 100 మార్క్స్ కేటాయిస్తారు. అట్లాగే తెలుగు కూడాను. తెలుగు విషయంలో ఎట్లా అంటే తెలుగు గ్రామర్తో పాటు తెలుగులో ఉండాల్సినటువంటి మినిమం నాలెడ్జ్తో పాటు కొన్ని తెలుగులో వస్తే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం, ఇంగ్లీష్లో ఉంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం, అలాంటివి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఇక్కడ ఇస్తాడు. ఈ సిలబస్ స్పెషల్గా మనం ఏ టాపిక్ ఆర్థమెటిక్ అంటాం, ఆర్థమెటిక్లో మన సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, రీజనింగ్లో సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, మెంటల్ ఎబిలిటీలో అసలు ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, దీనిపైన స్పెషల్గా ఇంకొక వీడియో నేను చేస్తాను, ఎస్ఐ సిలబస్ పైన చేస్తాను, మీరు చూడొచ్చు. సో కామన్గా ఇది అంటే ఓవరాల్గా ఇప్పుడు మనకి 600 మార్క్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఈ 600 మార్క్స్కి మనకి టాప్లో ఉన్న వాళ్ళకి బేస్డ్ ఆన్ రిజర్వేషన్ పోస్ట్లో తీసి మనకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం ఈ ఎస్ఐ ఉద్యోగం మనకు రావాలి, నేను ఎస్ఐ కావాలనుకుంటున్నానంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది వీటి మీద పైన తిరగాలి. ఆర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ మీరు ఏ డిగ్రీలో ఏ గ్రూప్ అయినా కానివ్వండి, ఫోకస్ చేయాల్సింది మాత్రం వీటిపైన బలమైన ఫోకస్ ఉండాలి. రోజు కొన్ని గంటలు దీనికి కష్టపడాలి. ఒక్కసారి ఉద్యోగం వస్తే యూనిఫామ్ ఇట్లా ఉన్నది అంటే మన ఊళ్ళో మా ఊళ్ళో ఎస్ఐ ఉన్నాయని అనుకుంటారు, మన కుటుంబంలో మా ఊళ్ళో ఎస్ఐ ఉన్నాయని అనుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు ఒక విలువ ఉంటుంది. ఎస్ఐ ఉద్యోగం అంటేనే ఉంది. సార్ ఎస్ఐకి జీతం ఎంత ఉంటుంది సార్? సో ఇంతకుముందు 28,200 చేంజ్ ఉంటుండే, ఇప్పుడు మొన్న పెరిగినటువంటి పిఆర్సీ బేస్ చేసుకుంటే ఇప్పుడైతే 49,50,000 అనుకోండి అప్రాక్సిమేట్లీగా ఫర్ మంత్ 50,000 రావచ్చు. ఇంకా వీళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. అడిషనల్ అంటే వీళ్ళకి స్పెషల్ పేమెంట్స్ ఉంటాయి. ఇంకా ఆ స్పెషల్ పేమెంట్స్ అన్నీ కూడా ఇస్తారు. సో ఏది ఏమైనా కానీ ఎస్ఐ అనేటువంటి ఉద్యోగం చాలా గొప్పది. మనకు చిన్న ఏజ్లో ఎస్ఐ కనుక వచ్చిందంటే కొద్ది రోజులనే సిఐగా ప్రమోషన్ వస్తుంది, అటు కొద్ది రోజులనే డిఎస్పీగా ప్రమోషన్ వస్తుంది, ఇంకో కొద్ది రోజులనే పై పోస్టులకు వెళ్ళడానికి చాలా మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. సివిల్ ఎస్ఐ వచ్చింది అని అంటే ఇక రిటైర్మెంట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఎస్పీతోనే జరుగుతుంది. చిన్న ఏజ్లో ఉద్యోగం వచ్చిన వాళ్ళకి అంటే 22-23 ఉన్న వాళ్ళకి కనుక ఈ ఉద్యోగం వస్తే ఆ లెవెల్లో వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఒక మంచి డ్రీమ్ చేసి నేను దేశానికి ఉపయోగపడాలి, నాకు యూనిఫామ్ ఉండాలి, నేనంటే ఏందో నాకు అసలు ఈ ప్రపంచానికి తెలవాలి,
అని లా అండ్ ఆర్డర్ కాపాడే వ్యక్తిగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవ్వడం మీ వంతు, మీకు సంబంధించిన హెల్ప్ చేయడం నా వంతు. నన్ను క్వశ్చన్ అడగండి, ఏ మెటీరియల్ కావాలో చెప్పండి, ఎలా ప్రిపేర్ కావాలో చెప్పండి. రండి, 20-30 మంది నేను ప్రిపేర్ అవుతాను. రండి, మనం ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకుందాం. ప్రతిరోజు నేను మీకు సజెషన్స్ ఇస్తుంటా. మీరు నాకేం డబ్బులు ఇవ్వకండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ హ్యాపీగా మీరు ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడానికి నా సాయశక్తిలో నేనైతే ప్రయత్నం చేస్తుంటా. ఓకేనా? రైట్, దిస్ ఆల్ అబౌట్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డ్ టు దట్ ఎస్ఐ జాబ్. నెక్స్ట్ కానిస్టేబుల్ జాబ్ ఎలా ఉంటుంది, కానిస్టేబుల్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ దానికి పెడతాను. గ్రూప్ 1 ఉద్యోగాల గురించి ఇలాగే ఇస్తాను. గ్రూప్ 2 ఉద్యోగాల గురించి సిలబస్ పెట్టాను, పోస్టులు పెట్టాను. మిగతా కూడా ఉద్యోగాల పైన ఫోకస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.